శ్రీశైలం ఆలయానికి 3 ద్వారాలు ఎందుకున్నాయో తెలుసా? ప్రతి ద్వారం వెనక ఒక దేవత కాపలా కాస్తుందని చెబుతారు. ఆ దేవతలు ఎవరు? ఎందుకు శివక్షేత్రం ద్వారాల వద్దే ఉన్నారు? శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబాదేవి క్షేత్రం. ఇది కేవలం ఆలయం కాదు, శివశక్తి సమ్మేళన స్థలం. ఇక్కడ 3 ప్రధాన ద్వారాలున్నాయి. ప్రతి ద్వారం వెనక ఒక శక్తి రూపం దాగి ఉంది. మొదటి ద్వారం వద్ద మహాకాళీదేవి, భక్తుడి పాపాలను దహనం చేసే అగ్నిశక్తి. రెండవ ద్వారం వద్ద మహాసరస్వతీదేవి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే విద్యాశక్తి. మూడవ ద్వారం వద్ద మహాలక్ష్మీదేవి, భక్తుని జీవితంలో ఐశ్వర్యం, శాంతిని ప్రసాదించే కరుణాశక్తి. ఈ 3 దేవతలు భక్తుడు ఆలయంలోకి అడుగుపెట్టే ముందు అతని మనసు, మాట, ఆత్మను పవిత్రం చేస్తాయి. అందుకే శ్రీశైల ద్వారాలు కేవలం ప్రవేశద్వారాలు కాదు, అవి శివుని త్రిశక్తి రూపాల ద్వారాలు. భక్తుడు ఈ 3 ద్వారాలు దాటనప్పుడు అతని అంతరంగంలో శివశక్తులు మేల్కొంటాయని అంటారు. ఇప్పటివరకు నీకు ఈ ద్వారపాలక దేవతల రహస్యం తెలుసా? 3 ద్వారాలు 3 శక్తులోని వినారా? తెలియని దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు డివోషనల్ వరల్డ్.